యేసుక్రీస్తు వారి నామములో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని ఆశీర్వాదం ఈ దినం మనకు తోడై ఉండినట్లు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య విభాగంలోనికి వెళదాం. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ దయామయుడైన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలనైనా. రాత్రికాలం అంతా మమ్మలను సురక్షితంగా కాపాడి ఉదయకాలమే నైనా సజీవులమై మిమ్మలను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. దేవా, వాక్య ధ్యానంలోనికి వెళుతుంటుండగా మీ కాపుదల, మీ ఆత్మీయ జ్ఞానము మాకు తోడుగా ఉంచి ఇది నా ఆశీర్వాదములతో మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు అనుదినం మనల్ని కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా భూమి మీద ప్రతి మనిషి ఇంకొక మనిషి యొక్క మెప్పు కొరకు అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. సర్వసాధారణంగా ఏ పని చేసినా ఒక మెప్పుకోలు అనేది నాకు దొరకాలి అనేటువంటి ఆలోచనతోనే అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మనిషి అయినటువంటి వాడు. ఆ విధంగానే మరి మనం ఆలోచన చేస్తే ఒకవేళ మనం ఏదైనా ఒక మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు అది ఎంతో కాస్ట్లీగా అంటే రేటు పెట్టి కొనుక్కున్నాం, ఎవరు కూడా మెచ్చుకోలేదనుకో, అరే నా డ్రెస్ బాగలేదా అని అనిపిస్తుంది. అదే మామూలుగా తక్కువ రేట్లో కొనుక్కున్నా కూడా నీ డ్రెస్ బాగుంది అని అంటే వీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అన్నమాట. అంటే ఆ మెప్పుకోలుతనం అనేది దాని కొరకే మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 4వ వచనంలో, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అనే వాక్యము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే మనిషి వేరొక మనిషి యొక్క మెప్పు కొరకే ఏదైనా చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలి అని అంటే, మనుషుల మెప్పు కొరకు కాదు, దేవుని మరియు దైవ మెప్పుకొలు కొరకు మనం చెయ్యగలగాలి. అంటే ఈ మెప్పుకోలు లేదా గౌరవము, మర్యాద ఇలాంటివి మనుషుల దగ్గరే ఉంటాయి కానీ దేవుని దగ్గర ఉండవు. దేవుని ముందు గౌరవము, మర్యాద ఇట్లాంటివి ఏమి కూడా ఉండవు. ఆయన దైవం, మనం విశ్వాసి, అంతేగా. అంతకు మించిన వేరొక విషయమేమి కూడా అక్కడ మనం చూడం. కానీ మనుషుల మధ్య ఎలా ఉంటుంది అంటే, మనుషులు వేసుకున్న వస్త్రాలను బట్టి గౌరవం ఇస్తారు, మాట్లాడే తీరును బట్టి గౌరవం ఇస్తారు. ఇట్లా ఉంటుంది మనిషి యొక్క ఆలోచన. కానీ మళ్ళీ మంచిగా మాట్లాడి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మంచిగా మాట్లాడిన మనమే లేదా మంచిగా మాట్లాడిన వాళ్ళే మన గురించి మరలా చెడుగా కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటిది అంటే, మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, మంచిగా మాట్లాడినప్పుడు మనుషులు నన్ను మెచ్చుకోవాలి, మరి చెడుగా మాట్లాడితే తిట్టుకుంటారు కదా, ఎవరు మెచ్చుకోరు కదా. అందుకనే జనం ఉన్నప్పుడు లేదా మనుషులు ఉన్నప్పుడు మనం మంచిగా మాట్లాడడానికే ప్రయత్నం చేస్తాం, మంచిగా మాట్లాడకుండా వల్గర్గా మాట్లాడడం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పని చేస్తున్నప్పుడు కూడా మనల్ని మెచ్చుకోవాలి అని కోరుకుంటాం. అంటే నన్ను చూడాలి అని కోరుకుంటా ఉంటాం మనుషులం. కానీ నీకు ఉండాల్సినటువంటి ఆలోచన ఏంటిది అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన ఉంటే మనుషుల మెప్పు కొరకు మనం ఈ లోకంలో తాపత్రయ పడము. పరిశుద్ధుని లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. కాబట్టి విశ్వాస స్థాయిలో, విశ్వాస స్థితిలో ఉన్నటువంటి మనము మన ఆలోచన ఎలా ఉండాలి అని దైవం కోరుకుంటుంది అంటే, నువ్వు మనుషుల కొరకు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా, షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, ఏదైనా చిన్న షాప్కి వెళ్ళినా, బట్టల కొట్టుకు వెళ్ళినా, లేకపోతే ఏదైనా అంటే సినిమా హాల్కి వెళ్ళినా కదా, చాలా మనం హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజుల్లో సీసీ కెమెరా అనేది ఉంటా ఉంది. ఎందుకు సీసీ కెమెరా పెడుతున్నారు అంటే, మనుషుల యొక్క ప్రవర్తన
ఎలా ఉంటుంది అంటే, నన్ను ఎవరూ చూడట్లేదు అనుకున్నప్పుడేమో ఒక రకంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనం అలవాటు ఉన్నోడు దొంగతనం చేసేటప్పుడు చుట్టుపక్కల చూస్తాడు, ఏమని, సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా. సీసీ కెమెరాలు ఉంటే వాడు బుద్ధిమంతుడు, సీసీ కెమెరాలు లేకపోతే వాని బుద్ధి ఎక్కడో కలుస్తుంది, ఇక అంతే. అట్లాంటి మనస్తత్వంలో ఉన్నటువంటి మనుష్యులు ప్రియమైన బిడ్డలారా, అంటే ఒక మనిషి సర్వసాధారణంగా మనం ఆలోచన చేస్తే సీసీ కెమెరాకి భయపడుతున్నాడు కానీ నిన్ను చూస్తున్న దేవునికి మనిషి భయపడలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎందుకంటే దైవం చూస్తున్నాడో లేదో అనేటువంటి ఒక ఆలోచన, చూస్తే చూస్తాడు, లేకపోతే లేదు, లేకపోతే చూడట్లేదు, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఈ రకమైనటువంటి ఆలోచనలో ఉండే చాలా మంది తప్పుదారిని పడతా ఉన్నారు. బిడ్డలారా, ఒకవేళ చాలా మంది ఎలా ఉంటుంది అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తప్పు చేయటానికి నేను అక్కడ ఉండను. ఫర్ ఎగ్జాంపుల్, యవ్వన కాలంలో పిల్లలు వాళ్ళ అలవాట్లు, ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగాలనుకోండి, చుట్టుపక్కల ఎవరు ఉన్నారా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అని చూసుకొని, అంటే మనుషులు చూస్తున్నారని కొన్ని చేస్తున్నాం, చూడట్లేదని కొన్ని చేస్తా ఉన్నాం. కానీ మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తా ఉన్నాడు, చూచుచున్న దేవుడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మనుష్యులుగా మనల్ని సృజించినటువంటి దేవునికి ఆ దేవుడు రహస్యమందు మనలను చూచుచున్నాడు. ఈ ఆలోచన, ఈ విశ్వాసము మనలో ఉంటే మన దారి ఎప్పుడు కూడా తప్పిపోము, మన దారి తప్పిపోము, మన బ్రతుకు బాగుంటుంది, మనకి దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది. కాబట్టి ఎవరు కూడా అంటే ఈరోజు దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆలోచనలోనే ఉండగలగాలి కదా. అలా ఉన్నప్పుడు ఈ దినమంతటికి దేవుడు నిండైనటువంటి ఆశీర్వాదాలు మనకు ఇస్తాడు. అలాంటి దీవెనలతో ఈ దినము దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపమయుడా, మీకు వందనాలు తండ్రి. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ కొద్ది మాటలను బట్టి స్తోత్రాలు. రహస్యమందు చూచుచున్న తండ్రి, అయా చూచిన ప్రతి ఒక్కరికి వారి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ లోకములో మీరు చూస్తున్నారనే ఆలోచనతో మా అడుగులు పడాలి, మా పనులు జరగాలి. ప్రభువా, మనుష్యుల కొరకు భయపడి మేము చేయడం కాదు కానీ, దైవమా మీరు చూస్తున్నారనేటువంటి స్పృహలో, ఆలోచనలో ఉండి మా జీవితాలను నడిపించుకోవడానికి మీ సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము దేవుడు మనందరికీ తోడయించి కాపాడునుగాక. ఆమేన్.